మనోడు చేసిన పనికి పిల్లలు చాలా బాధపడుతుంటారు. ఇంకా అరుంధతి ఫోటో తీసుకొని వాళ్ళ రూమ్ లో పెట్టుకొని అదే పని చూసుకొని కుమిలిపోతూ ఉంటారు. ఇంకా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా రాతోడు వచ్చి పిల్లలు రండి భోంచేద్దు కానీ అని పిలుస్తూ ఉంటారు. మాకేం ఆకలిగా లేదు అని చెప్పి ఆనంద్ చాలా బాధగా కోపంగా మాట్లాడుతుంటారు. అప్పుడు ఇంకా అమ్మ అటువైపు వెళ్తూ ఉంటారు. ఇంకా పిల్లల మాట వింటూ ఉంటారు. ఇంకా రాతోడు నచ్చబోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఫోటో తీసుకుని బాధపడటం చూసి రాత కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇంకా అమ్మ వచ్చి మెల్లింగా పిల్లల్ని చూస్తుంటారు. పిల్లలు అని చెప్పి అమ్మ పిల్లగా ఒక్కసారిగా పిల్లలు చాలా సంతోషంగా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా సంతోషంగా వాళ్ళ నాన్న చూసుకుంటూ ఉంటారు. వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి అమ్మని మాటలు పిల్లలు ఇంకా సంతోషపడుతుంటారు. ఇంకా బుజ్జమ్మ లేచి చేయి పట్టుకొని మాతో పాటు మీరు కూడా తినాలి అని చెప్పి ప్రేమగా అడుగుతుంటది. ఇంకా అమ్మ కాదని లేకపోతుంటారు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళతో పాటు కిందకు వస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు అమ్మ చేయి పట్టుకొని కిందకు వస్తూ ఉంటారు. ఇంకా బాగా ఇంకా చూసి ఒకసారి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా అమ్మ వచ్చి అన్నం చూస్తూ ఉంటారు. ఇదిగో మిస్ అమ్మ పిల్లలకు నేను వడ్డిస్తాను, సార్ మీరు వడ్డించండి సరేనా అని చెప్పి రాత్రుడు అంటూ ఉంటాడు. ఇంకా బాగా సంతోషపడుతుంది. కానీ ఇంకా అమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలందరూ డైనింగ్ టేబుల్ దిగి వచ్చి కూర్చుంటారు. ఇంకా బాగా వెళ్ళి అమ్మకి వడ్డిస్తా సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా అమ్మని అందరం చూస్తూ ఉంటాడు. మీరెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగా ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. అసలు మీరు నాకు ఏమవుతారు అని చెప్పేసి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా బాగా బాధపడుతూ ఇంకా అమర్కి ఏం చెప్పలేక అలాగే మౌనంగా చూస్తూ ఉంటాడు.